Krishna Krishna Sai Krishna 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 Sai Krishna. ఎంఎస్సి అయిన తర్వాత అందరూ అప్లై చేసాం. ఎస్పెషల్లీ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అప్పట్లో ఉన్న ఆప్షన్ ఎంటెక్. స్వామి దగ్గర కంటిన్యూ అవ్వాలంటే ఎంటెక్. సో యూజువల్గా ఏంటంటే ఎంటెక్లో 10 సీట్స్ ఇచ్చేవారు. ఒకళ్ళని బయట నుంచి తీసుకునేవారండి. ఒక ఛాన్స్ ఫిజిక్స్ నుంచి వాళ్ళకి ఇచ్చేవారండి. సో మిగిలిన మనకి 8లో మిగతా వాళ్ళందరూ మేము కంప్లీట్ చేయాలి దానికే. సో ఆబ్వియస్లీ మన బ్యాక్ బెంచర్స్ కనుక సో అందులో ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది. ఎంటెక్ వచ్చినా కానీ మనకి ఇంకా వెయిటింగ్ లిస్ట్లోకి వచ్చాం అనమాట. సో కొంచెం ఇనేవే యాక్చువల్గా నేను ఇప్పుడు సీరియస్గా ఆలోచిస్తే ఎలాగైతే ప్రతి స్టెప్ కూడా మనకి స్వామి వల్ల ఎట్లా గైడ్ చేస్తూ ఉంటారండి. అసలు మనం ఫెయిల్ అవ్వడం కూడా మన స్వామి గైడెన్స్లో ఎట్లా గైడెన్స్ అండి. బై ఛాన్స్ నేను ఫెయిల్ అవ్వకుండా ఉంటే కంటిన్యూ అయిపోయి ఉంటే కనుక బహుశా నేను దీంట్లో ఎక్కడికి వచ్చి ఉండేవాళ్ళం కదా. అట్లా చదువుకు మిగతా వాళ్ళకి అందరిలాగా వెళ్ళిపోయింది వాళ్ళం బయటికి. అప్పుడు ఒక సబ్జెక్ట్ ఉండిపోవడం వల్ల అంతవరకు నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వాల యాక్చువల్గా. ప్లస్ మ్యాథ్స్ ప్లస్ మరీ టఫ్ సబ్జెక్ట్ ఏం కాదు ఫెయిల్ అయింది. కానీ అప్పుడు బాధపడినా కానీ తర్వాత స్లోగా ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తాం ఓకే స్వామి చేసి మంచిగా చేశారా మనకనేసి. ఫెయిల్ అయినా కానీ మంచిగా చేశారనేసి అందరు మిగతా నా క్లాస్మేట్స్ మిగతా వాళ్ళు ఎంబీఏ వాళ్ళంతా వాళ్ళకి ఇంకా నెక్స్ట్ లేదు కనుక వాళ్ళంతా వెయిట్ చేశారు. సో వాళ్ళతో పాటు వాళ్ళ లిస్టులోకి నేను కూడా జాయిన్ అయిపోయాను అనమాట. సో అప్పుడు అట్లా కంటిన్యూ అయిన తర్వాత మాకు మా బ్యాచ్మేట్స్ ఈ వినీత్ బసోటి ఎట్లా వీళ్ళందరూ ఉండే నిరంజన్, జే బాలసుబ్రహ్మణ్యం, డీజే, సో ఇట్లా అరుణ్. సో ఇటువంటి హేమాహేమీలు ఉండడం వల్ల మాకేమైందంటే వాళ్ళు ఫ్రంట్లో ఉండేవాళ్ళు, ఛాన్సెస్ అన్నీ వాళ్ళకి వచ్చేవి. వాళ్ళకి టైల్స్ మాదిరిగా మాకన్నీ స్వామి వాళ్ళు చూసి మాకు వదిలేసేవారు అనమాట. ఎంతవరకు అంటే బాయ్స్ అంతా 3rd బ్లాక్లో కూర్చుండేవారు. సెంట్రల్ దీంట్లో మెయిన్ హాల్ పోర్టుకల్లో ఓన్లీ వీపీస్ కూర్చుండేవారు. ఓన్లీ మేము కూర్చుండేవాళ్ళం అక్కడ. బాయ్స్ అంతా ఓన్లీ వెయిటింగ్ బాయ్స్ మా బ్యాచ్లో. మిగతా వాళ్ళందరూ స్టూడెంట్స్ దూరంగా కూర్చుండేవాళ్ళు, కరెంట్ స్టూడెంట్స్. మేము మాత్రం మాకు పిల్లర్ అంతా ఫిక్స్డ్. అట్లా గడిచిపోయింది మాకు. ఫుల్ వెయిటింగ్ పీరియడ్ కొంచెం కూడా ప్రాబ్లం లేకుండా గడిచిపోయింది వాళ్ళని చూసుకుంటే. అట్లా మేము ఇంకా ఒకసారి ఏమైందంటే ఆ ఇయర్ స్టూడెంట్స్ ఉపనయన స్టార్ట్ కండక్ట్ చేశారు కదా ఫిబ్రవరిలో. కండక్ట్ చేసినప్పుడు స్వామి మేము ఇంకా అనుకుంటున్నాను అది ఓన్లీ కరెంట్ స్టూడెంట్స్కి అని చెప్పారు. సో అందరు అప్లై చేసుకున్నారు, అయిపోయింది. ఇంకా మన స్వామికి మనం అప్పుడు ఫ్యాక్స్ పంపించాలా లేకపోతే టెలిగ్రామ్ పంపించాలా అని బాయ్స్కి చాలా మెథడ్స్ ఉన్నాయి కదా స్వామిని అటెన్షన్ కోసం. అందరు ఫోటోలు వేసి పంపించాలా, వార్డెన్ ద్వారా పంపించాలా, ఇట్లా అన్నీ డిఫరెంట్ ఆలోచించుకుంటాం అన్నమాట. ఎప్పుడైతే వేసిందే ఈవినింగ్ భజన తర్వాత ఈలోగా శివశంకర్ సార్ వచ్చారు. వచ్చి వెయిటింగ్ బాయ్స్ ఎక్కడ ఉన్నారు, స్వామి మీకు దీంట్లో మీకు ఛాన్స్ ఇచ్చారు, మీకు పార్టిసిపేట్. స్వామి మనం లెటర్ రాస్తే స్వామి రెస్పాన్స్, ఇది మేము ఇంకా లెటర్ ఎట్లాగా రాయాలని అనుకుంటాం అన్నాడు. అప్పుడు మనకు వచ్చేసింది రెస్పాన్స్. డెఫినెట్గా అర్థమైపోయింది, ఓకే డెఫినెట్గా మమ్మల్ని చూసి అయితే ఇచ్చుండరు, పెద్దవాళ్ళు ఎవరుండే ఏదో ఒకటి మనకు దొరికింది కదండి. సో ఆ ఇయర్ మాకోసం సపరేట్ బ్లాక్ పెట్టారు. సో బాయ్స్లో ఎట్లాగా ఉండేదంటే ఓకే ఈ బ్లాక్ని ఈ స్వామికి ఈజీగా అవాయిడ్ చేయొచ్చు అనేసి, వెయిటింగ్ బాయ్స్ ఎక్కడ ఉన్నారు కనుక ఈజీగా అవాయిడ్ చేయొచ్చు అనేసి మిగతా స్టూడెంట్స్ ఎవరు ఆ చుట్టుపక్కల పెట్టలేదు. మా వాళ్ళకి ఎఫెక్ట్ ఇచ్చిందంటే. కాకపోతే ఏమైందంటే స్వామి అలా నడుచుకుంటూ వచ్చి మాకే ఛాన్స్ ఎక్కువ వచ్చింది. వెయిటింగ్లో కూర్చున్నాం కానీ మేము చివరిలో కూర్చున్నాం. అంత దూరం వచ్చి ఫొటోస్ అవన్నీ కూడా మాకు మంచిగా దొరికినాయి. కరెంట్ స్టూడెంట్స్కి అంత మంచిగా రాలే.
సో ఇది ఫస్ట్ స్టార్ట్ చేసిందే మాతో స్వామి. అంతవరకు ఇట్లా జరిగిపోయేది. ఒకరోజు ఏంటంటే నా బర్త్డేకి యూజువల్ ట్రే పెట్టుకొని కూర్చుంటున్నాను వెయిటింగ్ టైంలో. సో కూర్చున్నప్పుడు మార్నింగ్ కూర్చున్నాము, ఎందుకంటే మాకు ఆబ్వియస్లీ మేము జాబ్లెస్ కనుక మార్నింగ్ అక్కడ కూర్చున్నాను అనమాట. కూర్చున్నప్పుడు స్వామి ఆ రోజు మార్నింగ్ వచ్చారు కానీ చూడలేదు. ఈవినింగ్ మళ్ళీ ఉన్నప్పుడు స్వామి మార్నింగ్ వచ్చావు కదా నేను ఇస్తాం. అప్పుడు మళ్ళీ వర్డ్ పంపించారు, ఓకే వెయిటింగ్ బాయ్ ఈరోజు వెయిటింగ్ బాయ్స్ని రమ్మనేసి. అంతవరకు అందరికీ క్లియర్ అనమాట, ఎట్టి పరిస్థితుల్లో స్వామి వెయిటింగ్ బాయ్స్తో మాట్లాడరండి. సో అందరు దర్శనం అవుతానే డిఫరెంట్ ప్లేస్కి టీకి ఆటకి వెళ్ళిపోయారు. కొంతమంది ఫ్రూట్స్ తింటున్నారు, అవన్నీ ఎక్కడ ఉన్నారు. సో ఎప్పుడైతే వర్డ్ తెలిసిందే అన్నీ సగం వదిలేసి అందరు పరిగెట్టారు. అందరూ ఇంటర్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అట్లా స్లో స్వామి స్టార్ట్ చేశారు. మనకి ఆ రోజు పెద్దగా ఏం మాట్లాడలేదు, ఓకే మీరందరూ ఉన్నారు, ఓకే ఇక్కడ ఏం లేదు మీరు వెళ్ళిపోండి అనేసి అందరికి 500 రూపీస్ ఇచ్చారు. సో యూజువల్గా అందరూ యాజ్ యూజువల్ బాయ్స్ కనుక మేము అందరూ ఎస్ స్వామి అని చెప్పేసి నెక్స్ట్ రోజు మళ్ళీ దర్శనకి వచ్చేసాం. రోజు అట్లా ఏదో స్వామి అప్పటి నుంచి కొంచెం ఛాన్స్ అట్లా స్వామి ఇచ్చేవారు మన బాయ్స్ అందరికీ, మా బ్యాచ్ అందరికీ. మన స్టార్టింగ్లో యూఆర్ గుడ్ నెంబర్, అట్లీస్ట్ 15 ఎంతో స్టార్ట్ చేసాము. డిపాజిట్ వచ్చింది అరౌండ్ 2000 రూపీస్ వచ్చింది. ఆ 2000 రూపీస్ నేను తీసుకెళ్ళి ఒక బ్యాంక్లో పెట్టి దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టాను. ఆ వచ్చిన ఇంట్రెస్ట్ తోటి మనం ఉండేదానికని. ఆ వచ్చిన 2250 ఎంత వచ్చింది, దాంతో ఆల్మోస్ట్ 6 months గడిపేసా. మేము ఎట్లా అంటే మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్ తినేవాళ్ళం, ఇడ్లీ ఏదో ఒకటి, ఆ తర్వాత లంచ్లో తినేవాళ్ళం, మళ్ళీ తర్వాత ఈవినింగ్ వీళ్ళతో ఒక చిన్నది. అప్పుడు మా ఉద్దేశం ఏమంటే మేము చదవట్లేదు, పని చేయట్లేదు, రెండూ లేదు, పేరెంట్స్ని ఏ విధంగా అడిగేది అనేది. సో అందుకని ఏం అడగకుండా ఇట్లానే మేనేజ్ చేసుకునేవాళ్ళం. తర్వాత ఈవెన్ అకామిడేషన్ కూడాను ఎవరు ఇచ్చారంటే వాళ్ళ దగ్గరికి పోయేవాళ్ళు అంతే. బై ఛాన్స్ ఏదైనా ఫెస్టివల్కి వాళ్ళు వచ్చారంటే ఇంకంతే, ఆ రోజు నైట్ మన పిల్లో అన్నీ పెట్టుకుని అంతే, నెక్స్ట్ ఇంకెక్కడ వేస్తారు తిరుగుతూ ఉండేవాళ్ళు. కాకపోతే ఏది మాకు కష్టంగా అనిపించలే, అన్నీ ఎంతో హ్యాపీగా జరిగిపోయేవి. అట్లనే ఒకసారి మేము స్వామి బృందావనం వచ్చిన తర్వాత మేము టెన్నిస్ కోర్ట్లో పడుకున్నాం. కొన్ని నైట్స్ ఇప్పుడున్న SBI టెర్రస్ మీద పడుకున్నాం. వాళ్ళు నైట్ అక్కడ వాచ్మెన్ వచ్చి మమ్మల్ని అందరూ తోలేసేవారు. మళ్ళీ మార్నింగ్ 3 o'clockకి హాస్టల్ ముందు కూర్చునేవాళ్ళు చెల్లని. లోపల కుక్ వెళ్ళేటప్పుడు ఓపెన్ చేస్తారు, ఆ టైంకి అట్లా దూరిపోయి ఏ రూమ్ ఓపెన్ ఉంటే ఆ రూమ్లో పడుకుని పోయేవాళ్ళు అంతే. ఇట్లా ఇట్లా ఈవెందో ఇప్పుడు చూసుకుంటే ఏం అట్లా ఉన్నామన్నాను, కానీ అన్నిటికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకటి ఇంపార్టెంట్ దానివల్ల మాకు అడ్వాంటేజ్ ఇక్కడ ఏమొచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఉంటున్నామని ఇక్కడ మన క్లాస్ వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, ఏం చేస్తున్నాం. సో స్వామి దగ్గర మనం ఎందుకని ఉండాలనుకోండి, ఇవన్నీ ఐటరేషన్స్ మన మైండ్లో ఎన్నోసార్లు ఆలోచించుకుంటూ ఉంటాం, అది మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ డిఫరెన్స్ యాక్చువల్గా ఎవరిని అఫ్కోర్స్ నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్టు, కాకపోతే అడ్వాంటేజ్ ఓకే. వెయిట్ చేసిన వాళ్ళు, వెయిట్ చేయకుండా డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎవరైతే కీన్గా అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది అది. థింకింగ్ చేసేందుకు మా వరకు ఏమంటే అంత స్వామి ఏం చెప్తే అంతే. మాకు ఒకసారి యాక్చువల్గా ఒక మీటింగ్లో మాకు హాస్పిటల్లోనే అడిగేదంటే, వాట్ ఈజ్ యువర్ విజన్ ఫర్ ద హాస్పిటల్ అనేసి. వెయిట్ చేసి మా అందరికీ ఏమనిపించింది అంటే, మనకు విజన్ ఏంటి అనేసి. నాకైతే స్పెక్ట్స్ లేవు, నా విజన్ బాగానే ఉంది, సో మిగతా వాళ్ళ విజన్ ఏంటనేసి సీరియస్గా. కానీ మేము చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామి విజన్ అండ్ మిషన్లో మనం పాల్గొనడానికి వచ్చాం. ఇంకా మన మిషన్ ఇంకేం, ఇంకా అది స్టార్ట్ చేసామంటే ఇంకా అంతే, మన ఈగో ఇవన్నీ స్టార్ట్ అవుతాయని మేము అప్పుడు చెప్పాము సార్. మా విజన్ అండ్ మిషన్ ఉన్నట్టు టు బీ పార్ట్ ఆఫ్ హిజ్ విజన్ అండ్ హిజ్ మిషన్ అంతే. ఒకసారి ఇట్లా పుట్టుపర్తికి మా క్లాస్మేట్స్ అందరూ మేము మాట్లాడుకునేటప్పుడు, హాస్పిటల్లో జాయిన్ అయినాక ఎన్నో మనకి ఇప్పుడు ఎంతవరకు స్టూడెంట్స్, ఇప్పుడు ఏమంటే మన స్టాఫ్, స్వామి గాడ్ నుంచి ఇప్పుడు ఏమంటే మన ఎంప్లాయర్ కూడా. సో మన రిలేషన్ మారిపోతుంది. సో అన్నిటికీ స్వామి ఏం తదాస్తు అని చెప్పరు, ఎందుకంటే హీఈస్ నో మోర్ గాడ్, హీఈస్ నౌ ఎంప్లాయర్. ఆ డిఫరెన్స్
ఇక్కడ వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకి. మనం అర్థం చేసుకోము, కానీ అర్థమవుతుంది స్లోగా. ఎందుకంటే కొన్ని అన్నిటికీ స్వామి ఎస్ అని చెప్పరు. యాజ్ ఏ ఫౌండర్, యాజ్ మన ఎంప్లాయర్ బట్టి ఆయన విజన్ ఏది మెయిన్ విజన్కి సంబంధించిన అంతవరకే స్వామి అలో చేసేవారు. కొన్నిటికి నో చెప్తారు, కొన్నిటికి ఎస్ చెప్తారు. మనం అనుకోవచ్చు ఎందుకు నో చెప్పారు అనుకని, ఇది మంచిదే కదా అనేసి. అట్లాగే ఒకసారి మాట్లాడుకుంటే మా క్లాస్మేట్ అప్పుడు ఒకసారి దాస్గుప్తా అని వినీత్ బోసెట్ వాళ్ళకు వండర్ఫుల్ స్టేట్మెంట్ చెప్పింది. ఇప్పటివరకు నేను అదే ఫాలో అవుతుంటా. సింపుల్. వాళ్ళు ఏం చెప్పారంటే, చూడు ఒక విధంగా ఆలోచించారు. ప్రతి అవతారంలో ఉండే కామన్ రీజన్ ఏంటనేసి, అవతారం ఎందుకు వచ్చిందని చూస్తే ప్రతి అవతారం కామన్ థ్రెడ్ ఏమంటే ట్రాన్స్ఫర్మేషన్. రాక్షసుల ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు, మనుషుల ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు, ఎవరిదైనా సరే ట్రాన్స్ఫర్మేషన్. మెథడాలజీ డిఫరెంట్ అవ్వచ్చు. ఒకసారి వాళ్ళని చంపారు, ఒకసారి ఈ దీంట్లో స్వామి మారుస్తూ ఉన్నారు, సేవ, డిఫరెంట్ స్వామి మెథడ్స్ అన్నీ వాడచ్చు. కానీ మెయిన్ థింగ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ కోసమే స్వామి యొక్క ఆర్గనైజేషన్స్ అన్నీ ఉపయోగపడతాయి. సేవా ఆర్గనైజేషన్స్ కానీ, హాస్పిటల్స్, కాలేజెస్, ఇవన్నీ. స్వామికి ఏమంటే మెయిన్ క్యారెట్ ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్. స్టిక్ ఈజ్ అవర్ మన ఆర్గనైజేషన్స్ అన్ని. అది గుర్తుపెట్టుకుంటే మిగతా ఇప్పుడు హాస్పిటల్ తీసుకుందాం. ఓకే, టాపిక్ మన హాస్పిటల్కి వస్తే కనుక మనం ఏమనుకుంటాం, హాస్పిటల్ యూజువలీ ఫర్ ద పూర్, నీడీ అవన్నీ. వాళ్ళు చెప్పారు, చూడు అట్లాగా ఆలోచించుకుంటే ప్రాబ్లం వస్తుంది. మెయిన్ స్వామీస్ మిషన్ ఏమి? హాస్పిటల్ ఈజ్ పార్ట్ ఆఫ్ స్వామీస్ ఆర్గనైజేషన్, ఆర్గనైజేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ మిషన్. స్వామి మిషన్ మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ వన్ టూల్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ వల్ల డాక్టర్ స్వామి దగ్గరికి వచ్చారు, డిఫరెంట్ టెక్నీషియన్స్ వచ్చారు, నర్సులు వచ్చారు, సప్లయర్స్ వచ్చారు, ఇంకా చాలామంది వచ్చారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు మనకు కావాల్సింది ఏదో వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ ఇచ్చాము, ఆపరేషన్ చేసాము, ఏదో జరిగింది. కానీ ఈ స్వామి తాలూకా సెంట్ వాళ్ళ మీద రబ్ అయిపోతుంది. సో వాళ్ళ జీవితం అంతా అది ఉంటుంది. చిన్నపిల్లలే ఉండి, పెద్ద పిల్లలే ఉండి. చిన్నపిల్లలు జరిగిందంటే వాళ్ళ పేరెంట్స్ ఎఫెక్ట్ అవుతారు. చాలామందికి డాక్టర్ శేఖర్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పారు. ఆయన పుట్టపర్తిలో ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళు ఏదో సమ్ కాంప్లికేటెడ్ సర్జరీ ఏదో చిన్నపిల్లలకి చేశారు. సో స్వామి దగ్గర ఉన్నప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంట వరండాలో. తర్వాత కొంచెంసేపు స్వామి విన్న తర్వాత స్వామి అన్నారంట, నువ్వు ఏం చేసావని నేను అడగట్లా, ఎలా చేసావని అడుగుతుంది. అప్పుడు ఆయన చెప్పింది ఏమంటే, చూడు అప్పుడు నాకు అర్థమైంది, నేను ఎనివే డాక్టర్, నేను చదువుకున్నా, అది నా వృత్తి, ఎనివే నా డ్యూటీ కూడా. ఎటువంటి ప్రొసీజర్ చేయాలి, ఏవో రకరకాల ఒక్కొక్క హార్ట్కి ప్రాబ్లమ్కి ఏం సర్జరీ చేయాలి అది చేయాలి. కానీ స్వామి ఇంట్రెస్ట్ ఏమంటే, ఆ ఇచ్చిన ఆపరేషన్ కానీ ఇచ్చిన ట్రీట్మెంట్ని కానీ లవ్తో చేశానా, ఆ పేషెంట్ని నేను మనిషిలాగా చూసానా, ఆ పేషెంట్కి నేను హ్యాపీనెస్ అంతా కలిగించానే లేదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డిఫరెన్స్ స్వామి యొక్క లవ్ని నేను పంచి చేశానే లేదా. స్వామి ఇంట్రెస్ట్ ఓన్లీ అంతే చెప్తుంది. అప్పుడు ఆయన చెప్పాడు, చూడు మనం పెద్ద సర్జరీ చేసాము, చిన్న సర్జరీ చేసామని మనకి అకాడమిక్ ఇంట్రెస్ట్ అది. కానీ పేషెంట్కి చిన్న సర్జరీ అయినా కానీ వాళ్ళ ఫుల్ లైఫ్లో అదే ఒక సర్జరీ, మోస్ట్లీ ఫుల్ ఫ్యామిలీలో అదే ఒక సర్జరీ. వీళ్ళే ఆ సూపర్ హీరో. వాళ్ళకి మాకు హార్ట్ సర్జరీ అనుకోండి, మేము పీడిఏ ఇవన్నీ అంటే చిన్న సర్జరీస్ అనుకుంటాం, ఎందుకంటే మాకు అది 1 అవర్లో 1/2 అవర్లో అయిపోద్ది అనేసి. కానీ వాళ్ళకి హార్ట్ సర్జరీ నెక్స్ట్ టేబుల్ నుంచి కిందకు వస్తారో లేదో వాళ్ళకి తెలియదు, వాళ్ళ వరకు వాళ్ళకి బతుకుతారో లేదో తెలియదు. సో లైఫ్ చేంజింగ్ ఈవెంట్ వాళ్ళకి అది. సో నేను ఇప్పుడు కాంప్లికేటెడ్ సర్జరీ చేయాలని నేను అనుకుంటుంటే ఏంటి, ఐఎమ్ ఓన్లీ నా యొక్క ఈగోని నేను ప్రోత్సహించుకుంటున్నాను అంతే. నాకు అది చేయాలనిపిస్తుంది కనుక, నాకు తెలుసు నాకు చేయాలనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. నా ఇంట్రెస్ట్ ఓన్లీ పేషెంట్ ఇంట్రెస్ట్ అయితే కనుక చిన్న సర్జరీ చిన్న ప్రాబ్లం ఉన్న పేషెంట్కి అది ప్రాబ్లమే, పెద్ద ప్రాబ్లం ఉన్న పేషెంట్కి అది ప్రాబ్లమే, ఇద్దరికీ ప్రాబ్లమే. అందరికీ మీరు అడగండి ఏం చెప్తారు, హార్ట్లో ప్రాబ్లం. మేమేదో పేర్లు పెట్టచ్చు దానికి, అందరికీ హార్ట్ ప్రాబ్లమే. సో నా ఇంట్రెస్ట్ కోసము నేను ఇట్లా చేస్తున్నాను. కానీ సో పెద్ద కాకుండా స్వామి ఏం చెప్పారు, ఎక్కువ మందికి ఇది స్ప్రెడ్ చేయగలిస్తే కనుక అన్ని ఫ్యామిలీస్ టచ్ అవుతాయి. ఇప్పుడు కాంప్లికేటెడ్ కేసెస్ అన్నీ చేస్తే మనం తక్కువ చేస్తాం,
కాస్ట్లీ కేసులు చేసినప్పుడు. చేయకూడదని కాదు, చేయొచ్చు, అవి కూడా చేయాలి. స్వామి ఉద్దేశం ఏమంటే ఈ త్రయీ బృందాల్లో ఒకసారి స్వామి ఇది కూడా చెప్పారు, అన్ని ప్లేసెస్లో ఎంతో రీసెర్చ్ జరుగుతుంది, కానీ అవన్నీ యాక్చువల్ పర్సన్కి అది చేరదు. పేషెంట్ అవనియండి, ఎవరైనా సరే ఆ రీసెర్చ్ అన్నది అది రీచ్ అవ్వదు, వాళ్ళకి రీచ్ అవ్వదు అది. కానీ నా ఇన్స్టిట్యూషన్స్లో అది అవసరం లేదు. ఆ రీసెర్చ్ అన్నీ వాళ్ళకి వదిలేసేయండి, వాళ్ళు చేయనియండి. నా దాంట్లో సర్వీస్, మీరు ఆల్రెడీ ఏదైతే ఎస్టాబ్లిష్ అయ్యి ఉందో దాన్ని వాళ్ళకి, పూర్ పీపుల్ అవనండి ఎవరైనా, పేషెంట్కి సర్వీస్ చేయండి అంతే. సో మాకు కూడా నాకు పర్సనల్గా అర్థమైంది ఏమంటే, మనం ప్రతి ఒక్కరు అనుకుంటారంటే మన నెంబర్ 1 హాస్పిటల్ అవ్వాలి ఎట్లని. ఎస్, ఎక్విప్మెంట్ వైజ్ నెంబర్ 1 చూసుకుంటే టెక్నాలజీ వెనకాల మనం ఎప్పుడు పరిగెత్తలేం. ఈరోజు ఉంది రేపు ఉండదు, కొత్తది వచ్చేస్తుంది. కానీ మన యూఎస్పీ ఏంటి? లవ్. ఆ లవ్ని మిగతా హాస్పిటల్స్లో మిగతా ఎక్కడైనా సరే అది లేదని మనం అనుకుంటున్నాం. అలాంటప్పుడు దాన్ని మనం పెంపొందించాలి. ఆ రేస్లో మనం చూసామంటే వీ విల్ బి నెంబర్ 1, విల్ బి పైనియర్స్. ఎన్నో మనం కండక్ట్ చేయొచ్చు. ఈ సేమ్ అంటే ఎట్లాగంటే మనం బ్రిడ్జ్ లాగా ఫుల్లీ ఒక మెటీరియల్ టైప్ ఒకళ్ళు ఉన్నారు, మన ఆర్గనైజేషన్ ఫుల్లీ స్పిరిచువల్ ఆర్గనైజేషన్. అది రెండు బ్యాలెన్స్ చేయడానికి మనది బ్రిడ్జ్ టైప్. సో మనది ప్రైమరీలీ స్పిరిచువల్ ఆర్గనైజేషన్, సర్వీస్ ఆర్గనైజేషన్ కాదు. సర్వీస్ ఈజ్ ఓన్లీ టూల్ ఫర్ ది స్పిరిచువాలిటీ, రిలీజియన్ కూడా కాదు మనది. సో ఈ స్పిరిచువాలిటీ కోసం ఈ సర్వీస్ని స్వామి వాడారు. సో దాంట్లో అలాగే మన హాస్పిటల్లో కూడా, హాస్పిటల్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ ఏదైనా సరే, అది మెయిన్ మోటివ్గా పెట్టుకుంటే, అది మనం మైండ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు మనకి ఇన్ని సర్జరీలు చేసామా, లేకపోతే ఇంత కాంప్లికేటెడ్ చేసామా, మనకు పేపర్లు పబ్లిష్ చేసామా, లేకపోతే ఇంత హయ్యర్ టెక్నాలజీ ఉందా, అవసరం లేదు. హ్యూమన్ బీయింగ్ కన్నా హయ్యెస్ట్ టెక్నాలజీ ఇంకేం కావాలి? మన నుంచి బయటకు వచ్చేది ఏంటి? లవ్. అది మనం అందరికీ పెంచి పేషెంట్కి ఏంటి మనం డిఫరెన్స్ ఎట్లా చేయగలుగుతున్నామని, మనం స్టిల్ మనము డిఫరెంట్ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయొచ్చు. ఈ విధంగా లవ్ని, మెడికల్ సైన్స్లో లవ్ని ఏ విధంగా పెట్టచ్చు అనేది ఎవరు దీని గురించి మాట్లాడుకోరు. వీఆర్ పైనియర్స్, వీ కెన్ డూ దట్. స్వామి దీంట్లో అడ్వాంటేజ్ చూడండి, 3-4 అడ్వాంటేజ్లు ఉంటాయి. ఫస్ట్ ఏమి, స్వామి టీచింగ్స్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. దీంట్లో డిబేట్ ఏం లేదు కదా. స్వామి టీచింగ్, స్వామి ఆర్గనైజేషన్స్లో పాటించాలా లేదా అన్నది ఇందులో ఆలోచించాల్సింది ఏముంది? ఇందులో అవర్ డ్యూటీ టు డూ ఇట్, చేయాలి, చేయొచ్చు. దానివల్ల ఆర్గనైజేషన్ కొంచెం పెరుగుతుంది, మనం బెనిఫిట్ అవుతాం, మన స్పిరిచువల్గా మనం బెనిఫిట్ అవుతాం, అక్కడ పేషెంట్ బెనిఫిట్ అవుతారు, మనం పక్కనున్న స్టాఫ్ కూడా బెనిఫిట్ అవుతారు. దీంట్లో జస్ట్ నేను ఇంతకుముందు చెప్పిన దానికి ఒకటి బ్యాక్ వెళ్తాను, ఈ కనెక్షన్ అన్న ఏమంటే, మనకి ఇన్స్పిరేషన్ మన స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ ఇన్స్పిరేషన్ మన టీచర్స్. దీంట్లో ఒక చిన్నది ఏమంటే, మా క్లాస్లో ఒక స్టూడెంట్ ఉండేవాడు. యూజువల్గా ఆఫ్కోర్స్ బాగానే చదివేవాడు కనుక, కాకపోతే ఎక్కువ పడుకుండేవాడు అనమాట. నేను క్లాస్లో పడుకునేవాడు, వాడు రూమ్లో పడుకుండేవాడు. సో వాళ్ళ కెమిస్ట్రీ మన జనార్దన్ సార్, ఆయన ప్రొఫెసర్, చాలా నాలెడ్జబుల్. అటువంటి ఆయన ల్యాబ్ అటెండెంట్ని మన హాస్టల్కి పంపించేవారు, తీసుకురండి, లేపండి, తీసుకురండి అనేసి. ఆయనకేం అవసరం? ఆయన కావాలంటే ఏమి, పలానా స్టూడెంట్ అటెండ్ అవ్వట్లేదు, పంపించేసేసి. కానీ ఆయన లవ్ తోటి మనకి అతను పిలిపించి మనకి చెప్పాల్సిన అవసరం ఆయనకే ఉంది. వచ్చారా, అటెండ్ అయ్యారా, మీరు ఎగ్జామ్ రాయండి, లేకపోతే పోయింది మీదే. అలాగని ఆయన ఎప్పుడు అనుకోలే. డీన్, ఆయన ప్రొఫెసర్, హెచ్ఓడి అవన్నీ అయినా కానీ అంత లవ్తోని అంత చేసేవారు. ఇప్పుడు ఆ టైంలో మేము అది డిస్ప్లే చేయడానికి లేదు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉంది మనకి. మేము సీనియర్ మేనేజర్స్, మా డిపార్ట్మెంట్లో చాలామంది పనిచేస్తున్నారు. పేషెంట్స్ పక్కన పెట్టినా కానీ మా డిపార్ట్మెంట్లో డెఫినెట్గా పనిచేస్తున్నారు చాలామంది. సిమిలర్ వాళ్ళు ఎవరో స్వామిని అంతగా చూసింది లేదు, ఫోటోల్లో చూశారు అంతే. మనం వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలి. వాళ్ళకి మనం ఏ విధంగా కండక్ట్ చేసుకుంటామో వాళ్ళు ఏమనుకుంటారు, ఈ విధంగా స్వామి ఉండేవారా అనేసి. తెలియదు కదా వాళ్ళకి. డాక్టర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళెవరూ స్వామిని చూసింది లేదు. ఇంకా నెక్స్ట్ జనరేషన్లోకి వెళ్ళిపోతుంటే స్వామి మోస్ట్లీ ఒక మన గాంధీ మాదిరిగా ఒక కాన్సెప్ట్ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళు చూడలేదు కనుక. వీఆర్ మనం అట్లీస్ట్ ఇమ్మీడియట్ రెసిపియంట్స్, మనమే దాన్ని పాస్ ఆన్ చేయాలి. సో దానికి
అన్లెస్ నేను ప్రాక్టీస్ చేయకపోతే నేను ఎట్లా పాస్ అని చేసేది? ఏదో ఇప్పుడు మైక్ ఉంది కదా అని మాట్లాడేసి నేను ప్రాక్టీస్ చేయలేదనుకోండి, ఆ డిఫరెన్స్ అందరికీ తెలిసిపోతుంది నేను ప్రాక్టీస్ చేస్తున్నానే లేదా. సో నన్ను చూశారనుకోండి ఎవరన్నా, ఓ స్వామి ఈ విధంగా ఉండేవారా, స్వామి కాలేజీలో ఈ విధంగా మంచి చెప్పేవారండి, ఆ ఇన్స్పిరేషన్గా మనం ఉండాలండి. సో మా కాండక్ట్లు మేము వీలైనంత వరకు అది ప్రాక్టీస్ చేయడానికి మేము ట్రై. అఫ్కోర్స్ మన టీచర్స్ మన కాలేజ్లో వాటిలో ఇంకా వాళ్ళు అట్లానే కంటిన్యూ చేస్తున్నారు. అట్లానే వాళ్ళు అందరినీ ఇన్స్పైర్ చేసి ఇప్పుడు కూడా చూడండి, మన టీచర్స్ని ఎవరిని మనం మర్చిపోం. కృష్ణ కృష్ణ